ప్రశస్తమైనటువంటి రోజు, ప్రత్యేకమైనటువంటి రోజుగా మనము మన యొక్క జీవితంలో దీనిని ఒక ప్రత్యేకమైన రోజుగా లెక్కించుకుంటున్నాం. కారణం ఏంటిదంటే మనము దేవుని యొక్క వాక్యముని ధ్యానిస్తున్నాం. దేవుని యొక్క వాక్యమును ఎవరైతే ధ్యానిస్తారో వారు దీవారాత్రంలో ఎవరైతే దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తారో వారు ఆశీర్వదించబడిన వాళ్ళు, దీవించబడినటువంటి వారని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. అదేవిధంగా దేవుని యొక్క వాక్యమును ఎవరైతే ధ్యానిస్తుంటారో వారు తమ యొక్క మార్గములను వర్ధిల్ల చేసుకుంటారని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. కనుక ఈరోజు నేను మీకు చెప్తున్నది ఏంటిదంటే, మీరు మీ యొక్క మార్గములలో వర్ధిల్లాలని, మీరు అన్ని విషయములలో ఫలించాలని మనం ఈ యొక్క ప్రశస్తమైన సమయమునకి, శ్రేష్టమైన సమయమునకి దేవుని యొక్క వాక్యముని ధ్యానించడానికి మీ అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. ప్రకటన గ్రంథమును మనము ధ్యానిస్తున్నాము. ఈ ప్రకటన గ్రంథము గురించి నేను ఆల్రెడీ ఇంతకుముందుకు మీకు చాలా వరకు పరిచయమును నేను మీకు చేసి ఉన్నాను. ఈ యొక్క రోజు నేను ఏదైతే చెప్పి ఉన్నానో దానితో పాటు ఇంకా కొన్ని క్రొత్త విషయములను కూడా నేను మీకు యాడ్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు మనము 1వ అధ్యాయము, ఇక్కడ 1వ అధ్యాయంలో కూడా దీవెనల గురించి స్పష్టంగా చెప్పి ఉన్నాడు. నేను ఆల్రెడీ మీకు ముందుగానే చెప్పి ఉన్నాను. 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమున్నదంటే, ఎవరైతే ఇది ప్రొఫెటికల్ బుక్, ఇది ప్రవచనానుసారమైనటువంటి పుస్తకం. దేవుడు అంటున్నాడు, ఈ యొక్క ప్రవచన వాక్యములను ఎవడైతే చదువుతాడో, ఎవడైతే వాటిని వింటాడో, అదేవిధంగా విని దానిలో ఉన్న వాటిని ఎవడైతే గైకొంటాడో, అంటే ఎవరైతే ఆచరిస్తాడో, పాటిస్తాడో, వాడు ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి, ధన్యుడు, బ్లెస్డ్ మ్యాన్ అని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చెప్తున్నాడు. ఇక్కడ ఎవరికి రాస్తున్నాడు అంటే, దేవుని యొక్క వాక్యంలో 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఇది రెవల్యూషన్, ప్రత్యక్షత. దేవుడు మీ అందరికీ కూడా ప్రత్యక్షతలను అనుగ్రహించాలని నేను మీ అందరినీ దీవిస్తున్నాను. ప్రత్యక్షతలు మనకి ఎలా వస్తాయి అనేది ఎప్పుడైనా నేను సమయము ఉన్నప్పుడు నేను మీకు చెప్తాను. ఈ ప్రత్యక్షతలను గురించిన కేవలం ఈ ప్రత్యక్షత, రెవల్యూషన్ అనే దాని గురించే నేను ఒకరోజు మీకు బైబిల్ స్టడీలో కానీ లేదంటే సండే మెసేజ్లోనైనా మీకు నేను చెప్తాను. ఇందులో అంటున్నాడు, ఇవన్నీ త్వరలో సంభవించేయి. ఇవన్నీ జరగబోయే విషయములను గురించి ఇక్కడ తన దూత ద్వారా తన దాసుల కంటే మనందరికీ, ఇక్కడ కేవలం దాసులు అంటే దైవ సేవకులను మాత్రమే కాదు, ఇంక్లూడింగ్ ఎవ్రీ బిలీవర్, ప్రతి విశ్వాసి, యేసుక్రీస్తును నమ్మినటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క విషయములను ఇక్కడ చెప్తున్నాడు. ఆ చెప్తే ఏమంటున్నాడు, వీటిని చదివేవాడు, వీటిని వినేవాడు, వీటిని గైకొనేవాడు. మనము చదవాలి, అదేవిధంగా ఈ యొక్క ప్రకటన గ్రంథం గురించి వినాలి, వ్యాఖ్యానము వినాలి, కామెంటరీ. మనకు చాలా వరకు మనకు అర్థం కాదు ఈ యొక్క, ఎందుకంటే ఇందులో చాలా వరకు నేను మీకు చెప్పి ఉన్నాను, ఉపమాన రూపంగా, అలంకార రూపంగా ఇందులో ప్రతి విషయములను ఇక్కడ వర్ణించి ఉన్నారు. అవి మనకు కొన్ని అర్థం కాదు. దాన్ని అర్థం చేసుకోవాలంటే మనము కొద్దిగా వ్యాఖ్యానము, దీని గురించి ఎవరైతే ప్రసంగించి ఉన్నారో, అదేవిధంగా దీని గురించి ఎవరైతే వ్యాఖ్యానం రాసి ఉన్నారో, వారి యొక్క పుస్తకములను కానీ వారి యొక్క మెసేజెస్ని కానీ మనము వీటి చదివినప్పుడు మనకు ఈ యొక్క ప్రకటన గ్రంథం అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ప్రత్యక్షత, ఇది రెవల్యూషన్, ఇదేదో సాధారణమైన విషయములు కాదు. దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది, వెండిని వెతికినట్లు మనం వెతకాలి, దాచబడిన ధనమును వెతికినట్లు వెతకాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము చాలా విలువైనదని సామెతల గ్రంథంలో చెప్తాడు. ఏమంటాడు, దేవుని యొక్క వాక్యము నీ దగ్గర ఉన్నటువంటి వెండి కంటేను, బంగారం కంటేను, అపరంజి కంటేను ఎంతో శ్రేష్టమైనది. దేవుని యొక్క వాక్యము మనకు ఆల్రెడీ నేను మీకు చెప్పి ఉన్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనంలో ఏముంటుందంటే, ఇది మర్మము, దేవుని యొక్క వాక్యము మిస్టరీ. కానీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 1వ అధ్యాయం 8-9 వచనములు కనుక మనం చదివినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఏముంటుందంటే, ఆ మర్మమును గురించినటువంటి జ్ఞానమును, అదేవిధంగా వివేచనను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అంటే నీకు రహస్యమైనది
తెలియబడనిది అంటే ఏది కూడా ఉండదు. ప్రతిదీ కూడా నీకు అర్థమవుతుంది. ఎవరికి అర్థమవుతుంది? ఎవరైతే దేవుని యొక్క వాక్యముని చదువుతాడో, ఎవడైతే దేవుని యొక్క వాక్యముని వింటాడో, ఎవడైతే దేవుని యొక్క వాక్యముని పాటిస్తాడో లేదంటే ధ్యానిస్తాడో, సో వానికి ఈ యొక్క వాక్యము అర్థమవుతుంది. సో దేవుని యొక్క వాక్యముని ధ్యానించటానికి సో ఒక వర్డ్ ఏం చెప్తారంటే మట్టర్. మట్టర్ అంటే దాని యొక్క అర్థం ఏంటిదంటే ఈ ఊరికే మనము నమలటం, చూయింగ్ చేయడం. దేవుని యొక్క వాక్యం ఊరిక మనము చూయింగ్ చేస్తుంటే దానిలో ఉన్నటువంటి విలువైనటువంటి సందేశము లేదంటే విలువైనటువంటి సమాచారం లేదంటే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక అనేది దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానిస్తున్నప్పుడు అది మనకు అర్థమవుతుంటుంది. సో ఉట్టిగా నార్మల్గా చదివే వాళ్ళకి లేదంటే ఎప్పుడో ఒకసారి బైబిల్ తీసే వాళ్ళకి దేవుని యొక్క వాక్యము అర్థం కాదు. సో ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే సో నేను మీకు ఆల్రెడీ చెప్పినాను, ఈ యొక్క వాక్యమును చదివేవాడు, వినేవాడు, వీటిని గైకొనేవాడు ఆశీర్వదించబడిన వాళ్ళు. ఈరోజు నేను మీకు చెప్తుంది ఏంటిదంటే మేము ఆశీర్వదించబడినటువంటి వాళ్ళం. ప్రతిరోజు నీకు నువ్వు చెప్పుకోవాలి, ఐఎమ్ ఏ బ్లెస్డ్ మ్యాన్. ప్రతిరోజు నిన్ను నువ్వు ఆశీర్వదించుకోవాలి. యేసు నామంలో నేను నా యొక్క వ్యక్తిగత జీవితము ఆశీర్వదించబడింది. ఎందుకంటే దేవుడు ప్రతిరోజును చేసి ఆ రోజుని ఇది మంచిది అన్నాడు, కానీ ఏ రోజు కూడా చెడ్డది అని చెప్పలేదు కనుక సో ప్రతిరోజు దేవుడు నీ కొరకు సృష్టిస్తున్నాడు. ఆ సృష్టించిన ప్రతిరోజు నీ కొరకు దేవుడు ఆశీర్వదించినటువంటి రోజు కనుక సో ఆ రోజులో దేవుడికి నువ్వు చెప్పు ఏంటిదంటే నేను ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిని. ప్రతిరోజు నిన్ను నువ్వు ఆశీర్వదించుకోవాలి. ఎవరో ఒకరు వచ్చి నన్ను ఆశీర్వదించడం కాదు, నీ అంతటి నీవే నీ యొక్క వ్యక్తిగత జీవితంని, నీ యొక్క ఆత్మీయ జీవితంని, నీ యొక్క భౌతిక జీవితంని అన్ని విషయంలోని దీవించి ఆశీర్వదించమని దేవుని నామంలో నువ్వు అడగాలి. అప్పుడు నీ యొక్క నోటి మాటను బట్టి నీ యొక్క వ్యక్తిగత జీవితము వర్ధిల్లుతుంది. సో ఇక్కడ ఇది ఎవరికి రాస్తున్నాడంటే ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘములకి. ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘములు. 7 సంఘములు ఏంటి అంటే మనందరికీ ఇక్కడ బైబిల్లో ఆల్రెడీ ఈ 7 సంఘములని సో ఇక్కడ యోహాను 1వ అధ్యాయం 10-11లో మనకు కనిపిస్తుంటుంది. యేసుక్రీస్తు సో ఈ యొక్క ప్రకటన గ్రంథంని 7 సంఘములకి తెలియజేస్తున్నాడు. 7 సంఘములు అంటే ఇక్కడ చాలామంది చాలా 2 విధాలుగా ఈ 7 సంఘములని వివరించి ఉన్నారు. మీరు ఈ యొక్క పాయింట్ని మీరు అండర్లైన్ చేసుకోండి. 7 సంఘములు ఇక్కడ ఉన్నాయి. 7 సంఘములు ఏంటి అంటే మనం చూస్తున్నటువంటిది ఎఫెసు సంఘం, స్ముర్ణ సంఘము, పెర్గేమ సంఘము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదోకియా. ఈ 7 సంఘములు 7 కాలములను సూచిస్తున్నవి. 7 కాలములు అండర్లైన్ రాసుకోండి. 7 కాలములను సూచిస్తుందని సో కొంతమంది దైవజనులు తెలియజేసినారు. అదేవిధంగా ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే 7 కాలములు అదేవిధంగా ఇవి మన యొక్క వ్యక్తిగత జీవితమునకి ఈ 7 పత్రికలు 7 సంఘములకు ఏదైతే ఈ యొక్క 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో ఏవైతే విషయములను యేసు ప్రభువు 7 సంఘములకు రాసిందో ఈ 7 సంఘములకు రాసినటువంటి విషయములను మనం చదివినప్పుడు సో అది మన యొక్క జీవితంలోకి కూడా సంబంధించింది ఉంటుంది. అంటే 7 కాలములకి ఎఫెసీ సంఘము ఏ కాలములకు ఎలా సూచిస్తుంది అంటే క్రీస్తు శకము 30వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఈ కాలములు ఏ కాలములు ఏ సంఘము ఏ విధంగా సూచిస్తుంది అనేది నేను మీకు తర్వాత చెప్తాను. సో అదేవిధంగా ఇది మనకు మన యొక్క వ్యక్తిగత జీవితమునకు ఈ యొక్క 2-3 అధ్యాయములు చదివినప్పుడు ఈ యొక్క వాక్యములను చదివినప్పుడు నేను ఎలా ఉన్నాను అనేది మనకు అర్థమవుతుంది. ఆ రెండవది ఏంటిదంటే నా యొక్క ఇల్లు ఏ విధంగా ఉన్నది, నేను ఏ విధంగా ఉన్నాను, రెండవది నా యొక్క ఇల్లు ఏ విధంగా ఉన్నది, మూడవది నా యొక్క సంఘం ఏ విధంగా ఉన్నది అనేది 2 భాగాలుగా దీనిని విడదీసి ఉన్నారు. ఎవరైతే వేదాంత పండితులు ఉంటారో వీటిని 2 భాగాలుగా లేదంటే దైవ సేవకులు కూడా వీటిని ఒప్పుకున్నారు. ఏంటిది 7 కాలములనైనా సూచిస్తుంది, అదేవిధంగా వ్యక్తిగతంగా నీకు నీ కుటుంబమునకు నువ్వు నీ యొక్క సంఘమునకి ఈ యొక్క పత్రికలు మనకు అర్థమవుతాయి. కారణం ఏంటిదంటే ఇవన్నీ ప్రాక్టికల్గా చెప్పబడినటువంటి దేవుని యొక్క వాక్యం. ప్రాక్టికల్ అంటే ఖచ్చితంగా ఇది మన అందరి జీవితంలో
ఉంటుంది. ప్రాక్టికల్గా చెప్పబడినటువంటిది, ఖచ్చితంగా ఇది ఉద్దేశించబడినటువంటి దేవుని యొక్క వాక్యం. రెండవది ఏంటిదంటే ఇది దేవుని యొక్క నోటు నుంచి డైరెక్ట్గా దేవుని యొద్ద నుంచే ఇక్కడ మనం చూసినట్లయితే మనకు అక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చదవవచ్చు. దేవుని యొక్క వాక్యంలో మనం చదవచ్చు. ఎక్కడ 4వ వచనంలో ఉంటుంది చూడండి. 1వ అధ్యాయం యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. ఏమంటది? వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న వాని నుండి ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి. ఈ యొక్క వాక్యం ఎక్కడి నుండి వచ్చింది? ఎవరి యొద్ద నుంచి వచ్చింది? ఎందుకంటే ఇది నేనేం చెప్తున్నా, ఇది పవర్ఫుల్, ఇది శక్తివంతమైనది. కారణం ఏంటిదంటే దేవుని యొక్క నోటి నుండే ఈ యొక్క మాటలు వచ్చి ఉన్నాయి కనుక మరి ఎవరు కాదు, ఒక ప్రవక్త వచ్చి చెప్పినది కాదు, లేదంటే ఇంకా వేరే ఎవరైనా దైవ సేవకుడు వచ్చి చెప్పినటువంటిది కాదు, కానీ ఇది డైరెక్ట్గా దేవుడే ఇది తన యొక్క దూతను పంపి, దేవదూతను పంపి, లేదంటే యోహానికి తన యొక్క ఆత్మని, యోహాను యొక్క ఆత్మని, అతడు పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు యోహాను యొక్క ఆత్మని దేవుడు ఎక్కిరమ్ము అన్నప్పుడు అతడు పరలోకంలోనికి ఎక్కిపోయింది. ఏంటిది ఎక్కినది? తన యొక్క శరీరం కాదు. పౌలు చెప్తాడు కదా, ఒక మనిషిని నేను ఎరుగుదును, అతడు పరదైసులోకి కొనుపోబడ్డాడని. అతడు శరీరంతో కొనుపోబడిండో లేదంటే ఆత్మతో కొనుపోబడిండో నాకు తెలియదని 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అక్కడ ఆ మాటలు ఉంటాయి. కానీ ఇక్కడ అదే విధంగా పౌలు కూడా 4వ అధ్యాయం 1వ వచనంలో మనం ఎఫెసీయుల ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో చూసినప్పుడు 1-2 వచనంలో చూసినప్పుడు ఇక్కడ యోహాను కూడా ఆత్మలో అతడు ఆత్మ వశుడై ఉండగా, ఇక్కడ మనము 1వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. ప్రభు దినమున అంటే ఆదివార దినమున ఈ యొక్క యోహాను ఆత్మవశుడై ఉన్నప్పుడు, అంటే ఆత్మలో లీనమైపోయినప్పుడు, ఆత్మలో నివసిస్తున్నప్పుడు ప్రభువు అతన్ని ఎక్కిరమ్మన్నప్పుడు అతని యొక్క ఆత్మ పరలోకమునకు వెళ్ళినప్పుడు ఆ పరలోకములో దేవుడు ఆయనకు సూచించినటువంటి విషయములని ఇక్కడ మనము వ్రాసి ఉన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. కనుకనే ఇది ఏంటిది? దేవుని యొక్క వాక్యం. ఇది శక్తివంతమైనది, ఇది ప్రాక్టికల్గా ఖచ్చితమైనటువంటిది, అదేవిధంగా ఇది ప్రవచనానుసారమైనదని మనం ఇక్కడనే 1వ అధ్యాయము 2వ వచనంలో మనము చూడవచ్చు. ఇది ప్రవచనానుసారమైనదని. ఇది ప్రవచనానుసారమైనది అంటే దాని యొక్క అర్థం ఏంటిదంటే, ప్రవచనానుసారమైనది అంటే అప్పుడు ఉన్నటువంటి వాళ్లకు వర్తిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనకు చెప్పబడినటువంటి 7 సంఘములలో ఉన్న వాళ్ళందరికీ వర్తిస్తుంది. ప్రవచనానుసారమైనది అంటే ఇప్పుడు మనకు కూడా స్టిల్ ఇప్పటికీ, అదేవిధంగా రాబోతున్న ఎవరైనా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కూడా ఈ యొక్క ప్రవచనానుసారమైనటువంటి వచనములు వర్తిస్తాయి. అందుకనే నెంబర్ 1 ఏంటిదంటే ఇది ప్రాక్టికల్గా, అంటే ఖచ్చితంగా చెప్పబడినటువంటి దేవుని యొక్క వాక్యం. అంటే దాని యొక్క అర్థం ఏంటిదంటే ఇందులో తీసివేయడానికి లేదు, కలపడానికి లేదు. ఏదైతే చెప్పిందో అది ఖచ్చితమైనటువంటిది, ఇది తప్పకుండా జరుగుతుంది అనేది. రెండవది ఏంటిదంటే పవర్ఫుల్, శక్తివంతమైనది. కారణం ఏంటిదంటే ఇది దేవుని యొక్క నోటి నుండి వచ్చింది. మూడవది ఏంటిదంటే ప్రాఫెటికల్, ప్రవచనానుసారమైనది, అంటే ఇది తప్పకుండా జరగబోయేది. ఇక్కడ మనం ఆల్రెడీ చదివినాం, జరగబోయేటటువంటి, సంభవించబోయేటటువంటివి అని మనం ఇక్కడ చదివినాం. నాలుగవది ఏంటిదంటే పర్సనల్. ఇంతకుముందుకు చెప్పినాను కదా నేను, పర్సనల్, వ్యక్తిగతమైనది. నీకు, నీ కుటుంబమునకు, లేదంటే నీ యొక్క సంఘమునకు ఇవి తప్పకుండా వర్తిస్తాయనేది ఈ యొక్క విషయంలో నేను మీకు చెప్తున్నాను. కనుక ఇక్కడ చూడండి, దేవుడు ఈ యొక్క ప్రకటన గ్రంథంని మనం అర్థం చేసుకోవడానికి నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఒక కీ వర్డ్ అనేది ఈ 1వ అధ్యాయము 19వ వచనంలో ఉంటుంది. కీవర్డ్. ప్రకటన గ్రంథం అంతా మనం అర్థం చేసుకోవాలంటే చాలా సింపుల్గా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ చాలామంది ఈ ప్రకటన గ్రంథం చదవాలంటే భయపడుతుంటారు. ఎవరు భయపడతారు? నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను. ఎవరు భయపడతారంటే ఎవరైతే దేవుని యందలి భయం ఉండదో వాళ్ళకి భయము. ఎవరైతే దేవునికి భయపడతారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి భయం ఉండదు. ఎందుకంటే దేవుడు రాకడ కొరకు ఎదురు చూసే వాళ్ళం మనము. దేవునికి భయపడే వాళ్ళు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తాం కనుక మనకు భయం ఉండదు. ఎవరైతే పాప జీవితమును జీవిస్తుంటారో, ప్రభువును నమ్ముకొని కూడా ఎవరైతే పాపంలో జీవిస్తుంటారో అలాంటి వాళ్ళకు ఇది భయంకరమైనది, భయమును కలిగజేస్తుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే మారు మనసు
పొందుకోమని హెచ్చరిక చేస్తున్నాడు. అది చాలా ప్రత్యేకమైనటువంటి విషయం. సో దేవుడు భవిష్యత్తులో కూడా మరలా మనకు చెప్తున్నది ఏంటిదంటే, నీకు ఒకవేళ ఏదైనా పాపం చేస్తే మరలా నువ్వు మారు మనసు పొందుకోవడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తుంది కనుక మారు మనసు పొందిన నీవు మరలా తప్పు చేయకుండా యథార్థంగా జీవించటమే సో దేవుడు కోరుకునేటటువంటి విషయం. యథార్థంగా మనము జీవించాలి. సో ఇక్కడ కీవర్డ్ ఏంటిదంటే 19వ వచనం. 19వ వచనం ఏంటిది అంటే, సో ఇక్కడ అపోస్తులుడైనటువంటి యోహాను రాస్తున్న ఏంటిదంటే, నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని. 3 విషయములు ఏంటి ఇక్కడ యేసు ప్రభు ఆయనకి తన దూతతో చెప్పినటువంటి విషయములని ఇక్కడ అపోస్తులుడైనటువంటి యోహాను చెప్తున్నాడు. ఏంటి? నువ్వు చూచినవి, నువ్వు అదేవిధంగా ఉన్నవి, అదేవిధంగా వీటి వెంట కలగబోయేవి రాయమని చెప్పిండు. ఆయన చూచిన దానిని రాసిండు, ఉన్న వాటిని రాసిండు, అదేవిధంగా జరగబోయేది రాసిండు. ఆయన చూచింది ఎవరంటే, మనము ఇక్కడ 13వ వచనం నుంచి 18వ వచనం వరకు 1వ అధ్యాయం యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం నుంచి 18వ వచనం వరకు ఆయన ఎవరిని చూసిండు, ఆయన ఏం చూసిండు అనేది రాసిండు. అదేవిధంగా ఆయన ఉన్నది ఏమున్నది, సంఘములో ఏవైతే ఉన్నాయో, ఏవైతే క్రియలు అయితే ఉన్నాయో, ఏ విధంగా సంఘం ఉన్నదో ఆ 7 సంఘములే ఈ లోకమంతట్లో ఉన్నటువంటి సంఘములకు సూచనగా ఉన్నాయని చెప్పి దేవుడు దానిని ప్రవచనానుసారంగా రాయించిండు. సంఘములో ఏమున్నవి. సో 2వ అధ్యాయము 3వ అధ్యాయము మనం చదివితే ఉన్నది ఏంటిది ఉన్నది అనేది రాసిండు. 4 నుంచి 22 వరకు మనం చదివితే 4వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు ఏం కనిపిస్తుంది అంటే, వీటి వెంట జరగబోయేది, ఏం జరగబోతున్నది అనేది మనం అక్కడ కనుగొంటాం. సింపుల్ క్లియర్గా ఈ యొక్క ప్రకటన గ్రంథం మనకు అర్థం చేసుకోవడానికి ఇట్లా డివైడ్ చేయడం జరిగింది. సో 4-5 అధ్యాయములలో ఏం కనిపిస్తుంది అంటే, పరలోకంలో ఏదైతే జరుగుతున్నదో, పరలోకంలో భూమి మీద కాదు, పరలోకంలో 4-5 అధ్యాయములు పరలోకంలో ఏదైతే జరుగుతున్నదో, ఎలా ఉన్నది అనేది అక్కడ మనకు 4-5 అధ్యాయములలో ఉంటుంది. 6 నుంచి 18 అధ్యాయముల వరకు మనం చూసినట్లయితే భూమి మీద ఏదైతే క్రియలు జరుగుతున్నాయో, ఏవైతే జరగబోతున్నాయో వాటిని గురించి అక్కడ రాశారు. చాలా మందికి భయం ఎక్కడంటే, ఈ 1వ అధ్యాయం చదివినప్పుడు రాదు, 2, 3, 4 అధ్యాయములు 5 అధ్యాయములు చదివినప్పుడు రాదు. కానీ 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు చదివినప్పుడే చాలా మందికి భయములు కలుగుతాయి. ఎందుకంటే అక్కడనే చాలా తెగుళ్ళు కనిపిస్తుంటాయి, చాలా ఉగ్రతలు కనిపిస్తుంటాయి, ఆకాశంలో కనబడే సూచక క్రియలు, భూమి మీద జరిగేటటువంటివి, నదులలో, జలములలో, సముద్రములో ఎలా చనిపోతున్నారు, దేవుని యొక్క ఉగ్రత ఏ విధంగా ఉండబోతున్నది, ఇవన్నీ ఈ యొక్క 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు ఉంటాయి కనుక చాలా మంది ఇక్కడనే భయపడుతుంటారు. సో ఈ తర్వాతకి 19వ అధ్యాయంలో ఏం కనపడుతుంది అంటే, రెండవ రాకడ, దేవుని యొక్క 2వ రాకడలో ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనేది 19వ అధ్యాయం. 20 నుంచి 22 అధ్యాయముల వరకు మనం చదివినట్లయితే అక్కడ మనకేం కనిపిస్తుంది అంటే, దేవుని యొక్క నిత్య రాజ్యంలో, నిత్యత్వంలో సో ఏ విధంగా మనము 1000 ఏళ్ల పరిపాలన, 20 అధ్యాయంలో 1000 ఏళ్ల పరిపాలన కనిపిస్తుంది. సో 21, 22 అధ్యాయంలో నిత్యత్వంలో, నిత్య జీవంలో మనం ఏ విధంగా ఉండబోతున్నాము, 20 అధ్యాయంలో 1000 ఏళ్ల పరిపాలన యేసు ప్రభుతో మనం ఏ విధంగా పరిపాలన చేయబోతాం అనేది ఉంటుంది. 20వ అధ్యాయంలోనే 10వ వచనం నుంచి అనుకుంటే 8వ వచనం నుంచో నిత్య రాజ్యముల గురించి సో ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇది నేను ఆల్రెడీ మీకు చెప్పి ఉన్నాను. ఇక్కడ మనం ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మనము ఫస్ట్ ఇది ఇక్కడ 13వ అధ్యాయం యోహాను సువార్త ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనము మనము చూద్దాం. 13వ వచనం నుంచి ఈ 18వ వచనం వరకు ఇక్కడ యేసు ప్రభువుని ఏ విధంగా చూస్తున్నాడు. చాలా వరకు మనం యేసు ప్రభుని సిలువ వేయబడినట్టుగానే చూస్తుంటాం, సిలువ వేయబడిన యేసు ప్రభుని గానే చాలా మంది చూస్తుంటాం. యేసు ప్రభుని
చాలామంది సిలువ వేయబడినటువంటి క్రీస్తునిగానే చూస్తుంటారు. కానీ యేసు ప్రభు ఏమన్నాడంటే అది ముగించబడింది, ఫినిష్డ్. దేని కొరకు? మనమందరం రక్షణ పొందుకోవటానికి. సో అది అయిపోయినటువంటి విషయం. కానీ ఇంకా యేసు ప్రభుని మనం సిలువ మీదనే వెతకకూడదు, సిలువ మీద వెతకకూడదు. ఎందుకంటే ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు. అందుకని యేసు ప్రభు యొక్క శిష్యులందరూ యేసు ప్రభు యొక్క పునరుద్ధానమును గురించి ప్రకటించి ఉన్నారు అధికంగా. సో ఆయన సజీవుడై ఉన్నాడని. సో అపోస్తుల కార్యములు మనం చదివితే అపోస్తుల కార్యములలో వాళ్ళందరూ అంటారు ఏంటిది? మృతులలో నుండి లేచిన వాడిని గురించి ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తు సజీవుడై ఉన్నాడని. అదేవిధంగా పౌలు ఒక రాజు దగ్గర అగ్రిప్ప రాజు దగ్గర, అదేవిధంగా వేరే రాజు దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ నజరేయుడైన యేసుక్రీస్తు తిరిగి లేచి ఉన్నాడనే ఆ యొక్క దానిని గురించి అతడు చెప్తున్నప్పుడు, సో మీ యొక్క ఇదే వివాదం అయితే మీరు వేరే దగ్గర తీర్చుకోండి అని అక్కడ రాజు కూడా చెప్తున్నారు. సో రాజులు కూడా అదే విధంగా చెప్తూ ఉంటారు. సో యేసు ప్రభుని నువ్వు కూడా చూసే విధానం అనేది మారిపోవాలి. ఉదాహరణకి నేను బీటెక్ చేశాను, నేను ఇంజనీరింగ్ చదివాను, నేను ఇంజనీరింగ్ జాబ్ చేశాను. అది ఏంటిది? అది అయిపోయింది. కానీ నేనేం చెప్తాను? అది నేను చేశాను అని చెప్తున్నాను. కానీ ఇప్పుడు ప్రజెంట్ నేను చేస్తున్నానా? చేయట్లేదు. నేనేం చేస్తున్నాను? ఇప్పుడు పాస్టర్గా ఉన్నాను. సో నువ్వు కూడా యేసు ప్రభుని ఏదైతే జరిగించిందో అది ఓకే. కానీ ఇప్పుడు నువ్వు యేసు ప్రభుని ఏ విధంగా చూడాలంటే ఆయన మృతులలో నుండి తిరిగి లేచినప్పుడు ఆయన ఏ విధంగా ఉన్నాడు, ఆయన ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడో అది ఇక్కడ యోహాన్ చూస్తున్నాడు. యోహాన్ ఇప్పుడు ఏం చూస్తున్నాడు? యేసు ప్రభు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడు. సో చూడండి 13వ వచనంలో చూడండి ఆయన ఏ విధంగా ఉన్నాడంట. ఆయన ఆత్మ వశుడై ఉన్నప్పుడు, ఆత్మలో ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడినటువంటి వాని యొక్క స్వరము వెనుక నుండి ఆయన విన్నప్పుడు, వెనుకకు తిరిగి చూసినప్పుడు చూడండి 12వ వచనంలో ఏముంది? ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని తిరిగినంట. అతడు చూచినప్పుడు ఏం కనిపిస్తుందంట? 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఇక్కడ యోహాను ఇక్కడ మనుష్య కుమారుణ్ణి అని ఇక్కడ చాలా స్పష్టంగా మనకు చెప్తున్నాడు. ఈ మనుష్య కుమారుడు ఎలా ఉన్నాడు, ఆయనే యేసు ప్రభు అని ఎలా గుర్తుపట్టి ఉన్నాడు అనేది మనము అర్థం చేసుకుంటే, ఆయన ఆల్రెడీ యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనందరికి తెలుసు రూపాంతరపు కొండ, దానినే తాబోరు కొండ అని అంటారు. రూపాంతరం చెందినటువంటి కొండ. ఆ రూపాంతరం చెందినట్టు కొండ మీదకి యేసు ప్రభు యోహానుని, పేతురుని, అదేవిధంగా యాకోబుని, ఈ ముగ్గురిని వెంట పెట్టుకొని ఆ యొక్క రూపాంతరం చెందటానికి సో అక్కడికి వెళ్ళినప్పుడు అతని యొక్క ముఖ రూపము ఏ విధంగా ఉన్నది? ప్రకాశించినది. అతని యొక్క వస్త్రములు ఏ చాకలి వాడు ఉతికినంత తెల్లగా ఆయన యొక్క వస్త్రములు అనేవి దగదగ మెరిసిపోయినాయి. అలాంటి వ్యక్తిని, అలాంటి మనుష్య కుమారుణ్ణి, అదే విధమైనటువంటి వ్యక్తిని ఇప్పుడు ఇక్కడ ఆయన వెనుదిరిగి చూచినప్పుడు ఇతడు కనిపిస్తున్నాడు. అదే విధంగా ఇదే విషయంని దానియేలు గ్రంథంలో కూడా మనము చూస్తాం. దానియేలు కూడా సో అదే విధంగా ఒక మనుష్య కుమారుని 7వ అధ్యాయంలో మనం చూడొచ్చు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఒక మనుష్య కుమారుని అదే విషయముని సేమ్ ఇక్కడ మనకు ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది మనుష్య కుమారుడు. సో ఆయన ఎలా ఉన్నాడంటే 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుడు. సో 7 సువర్ణ దీపస్తంభములు. ఇక్కడ మనము దీపస్తంభములు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? ఇక్కడ ఆల్రెడీ 20వ వచనంలో చూడండి, 1వ అధ్యాయం 20వ వచనంలో దీపస్తంభములు అంటే సంఘములు. 7 సంఘముల మధ్యలో అంటే సంఘముల మధ్యలో ఉన్నవాడని నేనే, మరి ఎవరో కాదు. సంఘంలో ఉన్నది నేనే. మనమందరం దేవుని యొక్క వాక్యంలో చదువుతాము, ఎక్కడ 2-3 ఉంటే వారి మధ్యలో నేను ఉంటాను. సో 7 సంఘముల మధ్యలో అంటే ఇక్కడ ఉన్నటువంటి యోహానుకు చూపించినటువంటి 7 సంఘములలో సంచారము చేస్తున్నటువంటి వ్యక్తిని
7 సంఘములలో సంచారం చేస్తున్నటువంటి వ్యక్తిని నేనే, సంఘములో ఉన్నవాడని నేనే, సంఘం అంటే నేనే అని ఇక్కడ యేసు ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అదేవిధంగా రెండవది, ఇది ఒకటవది ఏంటిది, యేసు మనుష్య కుమారుడు ఎవరంటే సంఘములో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తే. రెండవది ఏంటిదంటే ఆయన తన పాదముల మట్టుకునకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. బంగారపు దట్టి దేనికి సూచనగా ఉంటుందంటే రాజరికమునకి. మనము రాజులను చూసినట్లయితే వారి యొక్క రొమ్ములలో ఏం వేసుకుంటారు, బంగారం వేసుకుంటారు. ఇక్కడ సో దట్టి ఉన్నది ఇక్కడ యేసు ప్రభువుకి, బంగారముతో చేయబడినటువంటి ఒక దట్టి. అంటే దానికి సూచన ఏంటిదంటే ఈజ్ ద కింగ్, ఆయనే రాజు అయ్యున్నాడు, ఆయన రాజు. నీ యొక్క రాజు ఎవరు, నిన్ను పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరంటే యేసు ప్రభు. ఇక్కడ చూడండి, మనం చదివినటువంటి యోహాను ఇక్కడ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో ఆయన మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశాను. సో నీవు దేవుని యొక్క రాజ్యములోనికి, దేవుని యొక్క రాజ్యములో నువ్వు పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే దేవుడే. దేవుడే. ఇజ్రాయేలీయులు ఏదైతే పోగొట్టుకున్నారో, ఇజ్రాయేలీయులు ఏం తప్పు చేసిర్రు, మాకు రాజు కావాలి, యేసు ప్రభు దేవుడు మాకు రాజుగా వద్దు, మాకు ఒక రాజు కావాలని అడిగినప్పుడు దేవుడు వారి కొరకు ఒక రాజును నియమించి ఉన్నాడు. ఆ రాజు ఎవరంటే సౌలు. కానీ ఇక్కడ మనకు రాజు ఎవరు, యేసుక్రీస్తే. ఇక్కడ యోహానుకి ఇక్కడ దేవుడు చూపిస్తున్నది ఏంటిదంటే నేనే నీ యొక్క రాజుని, మీ యొక్క రాజుని నేనే. సో ఎందుకు బంగారపు దట్టి ఉన్నదంటే ఆయన యొక్క మనం ఎవరినైనా ఒక వ్యక్తిని చెప్పేటప్పుడు, లేదంటే ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇప్పుడు బుడబుక్కలో వచ్చిందనుకో, వాళ్ళని గురించి నువ్వు చెప్పాలంటే ఎలా చెప్తావు, వాళ్ళ యొక్క వేషాధారణను బట్టి సో వాళ్ళు చెప్పగానే మనకు ఎమ్మటి ఐడెంటిఫై అవుతుంది. లేదంటే ఇప్పుడు ఎవరైనా బ్యాగరోడ్ వచ్చింది అనుకోండి, సో వాని యొక్క రూపము వేషము ఎలా ఉంటుందో మనం చెప్పిన వెంటనే వాడెవడో మనకు అర్థమవుతుంది. లేదంటే ఒక చెంచోడు వచ్చింది అనుకోండి, అతని యొక్క నెమలి అవన్నీ పెట్టుకొని వస్తాడు కనుక అతడు చెంచువాడని అర్థమవుతుంది. అదేవిధంగా యేసు ప్రభుని ఇక్కడ మనం చూసిన సంఘముల మధ్యలో అదేవిధంగా బంగారపు దట్టి ఎందుకున్నదంటే ఆయన రాజు, నేను రాజుని, మీ యొక్క రాజుని అని ప్రకటించడానికి దేవుడు ఆ విధంగా తను ఏ విధంగా ఉన్నాడు అనేది ఇక్కడ చూస్తున్నాడు. యేసు ప్రభు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడు అనేది చూస్తున్నాడు. సో బంగారపు దట్టిని ధరించుకున్నాడు అంటే దాని యొక్క అర్థం ఏంటిదంటే ఆయన రాజు అయి ఉన్నాడు. రెండవది 14వ వచనంలో చదువుదాము. మూడవది ఏంటిదంటే ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత దౌలంగా ఉండెను. చూడండి, ఆయన తలయు తల వెంట్రుకలు ఏ విధంగా ఉన్నాయి అంటున్నాడు, తెల్లని ఉన్నిని పోలినవై. అంటే ఇక్కడ తలయు తల వెంట్రుకలు దేనిని సూచిస్తున్నాయి అంటే సో జ్ఞానముని, అదేవిధంగా తెలివిని. అదేవిధంగా ఇక్కడ మనం బైబిల్లో చదువుతాము ఆయన అనంత జ్ఞాని, ఆయన అనంత జ్ఞాని. సో అదేవిధంగా కీర్తన 119వ అధ్యాయంలో కూడా అనుకుంటా, సో వృద్ధుల ఎదుట మేము నేర్చుకున్నాము. సో వృద్ధులు ఏ విధంగా ఉంటారనే దానికి. కానీ దాని యొక్క అర్థం ఏంటిదంటే ఆదిలో ఉన్నవాడని నేనే, జ్ఞానమై ఉన్నవాడని నేనే, తెలివై ఉన్నవాడని నేనే. ఇంకోటి ఏంటిదంటే ఇక్కడ తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత తెల్లగా ఉన్నాయంటే దాని యొక్క అర్థం ఏంటిదంటే తన యొక్క పవిత్రతని తెలియజేస్తున్నాయి. హిమమంత పవిత్రత. యెషయా గ్రంథంలో మనము ఒక విషయమును చూస్తాం. ఏంటిదంటే మీ యొక్క పాపములు ఎర్రనివై కెంపు వలె ఉన్నను, అవి తెల్లగా చేస్తానని దేవుని యొక్క వాక్యంలో ఉంటాయి. సో ఇక్కడ తెల్లని హిమం అంటే దాని యొక్క అర్థం ఏంటిదంటే పవిత్రత. అంటే దాని యొక్క అర్థం ఏంటిదంటే తన యొక్క ఆలోచనలు పవిత్రమైనవి, తన యొక్క తలంపులు పవిత్రమైనవి, తన యొక్క ఊహలు పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి. కానీ మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క తలంపులు ఏ విధంగా ఉంటాయి, అపవిత్రమైనవిగా ఉంటాయి. కానీ ఇక్కడ దేవుని యొక్క తలంపులు ఆయన ఏ విధంగా ఉన్నాడు, అసలు అంత పవిత్రత ఇంకెక్కడ కనబడట్లేదు. సో అంత పవిత్రుడు అని మనకి ఇక్కడ అర్థమవుతున్నది. ఆ తర్వాతకి ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండను, ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె
ఉండెను అంటే దాని యొక్క అర్థం ఏంటిదంటే ఆయనకు మనకు తెలుసు, ఆయనకు కనబడినటువంటి స్పష్టం ఏంటిది, అగ్ని ఎదుట ఏది కూడా, వెలుగు ఎదుట కనబడనిదంటూ ఏది కూడా ఉండదు. ఆయనకు స్పష్టముగా కనిపిస్తున్నది. ఆయన నేత్రములు ఏ విధంగా ఉన్నాయి, అగ్ని వలె. ఆయన నేత్రములు ఆయనకు కనబడినటువంటి స్పష్టమైనది, ఆయనకు కనబడినటువంటిది ఏది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ హెబ్రీ పత్రిక 4:13 ఉంటుంది, ఆయనకు కనబడినటువంటి అది ఏంటిది కూడా ఉండదు అని. అదేవిధంగా సంఘముల మధ్యలో సంచరిస్తున్నానని అడిగిన, 7 సంఘముల మధ్యలో, సంఘములో ఉన్నవాడని నేనే, రాజును నేనే, సంచరించేవాడని నేనే కనుక సో ఆయన ప్రతి ఒక్కరిని గమనిస్తున్నాడు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని. సో నిన్ను గురించి, నన్ను గురించి ఆయన ప్రతిదీ స్పష్టంగా కనిపిస్తుంది. కారణం ఏంటిదంటే ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. ఆయన నేత్రములు ఎలా ఉన్నాయి, అగ్ని జ్వాలల వలె ఉన్నాయి అన్నమాట. సో నెక్స్ట్ 15వ వచనంలో ఏమున్నది, ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఇక్కడ అపరంజి అంటే ఏంటిది, ఇత్తడి. అపరంజి అంటే ఇత్తడి. సో ఇత్తడి అనేది దేనికి సూచిస్తున్నది, బలమైనటువంటిది, చాలా శక్తి కలిగినటువంటిది ఇత్తడి అనేది. సో ఆయన పాదములు ఎలా ఉన్నాయంటున్నాడు, చాలా బలమైనటువంటివి. మనము నెబుకద్నెజర్ చేసినటువంటి ఆ యొక్క బొమ్మలో పాదములు చూడండి, కొంచెము ఇత్తడితోటి కొంచెము మట్టితోటి చేయబడినట్టు ఉంటాయి. కానీ ఇక్కడ యేసు ప్రభు యొక్క పాదములో ఏ విధంగా ఉన్నట్టు, బలమైనటువంటివిగా, అంటే ఆయనంత బలవంతుడు. ఆయన పాదముల క్రింద సమస్తమును ఉన్నది. ఆయన పాదం, దేవుని యొక్క వాక్యంలో ఉంది, ఆకాశము నా సింహాసము, భూమి నా యొక్క పాదపీఠము. సో ఆయన పాదముల క్రింద సమస్తమును ఆయన పాదముల క్రింద ఉన్నది అని, ఇక్కడ ఆయనంత బలవంతుడు ఇంకా ఎవరు లేరు అనేది ఇక్కడ దాని యొక్క మీనింగ్. సో తర్వాతకి ఆయన యొక్క కంఠస్వరము ఏ విధంగా ఉన్నది, విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉన్నది. ఆయన యొక్క స్వరము, ఆయన యొక్క కంఠస్వరం ఏ విధంగా ఉన్నది, విస్తారమైనటువంటి. ఆయన మాట్లాడే మాట, నేను మాట్లాడే మాట ఏ విధంగా ఉన్నదో మీకు అర్థమవుతుంది. మీరు మాట్లాడితే మీ యొక్క స్వరం ఏ విధంగా ఉన్నదో నాకు అర్థమవుతుంది. కానీ యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడినటువంటి స్వరం ఏ విధంగా ఉన్నది, మనకు లూకా సువార్త 4వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఏంటిదంటే ఆయన నోటి నుండి వచ్చిన దయ కలిగినటువంటి మాటలు. ఆయన మాటలు ఏ విధంగా ఉన్నాయి, దయ కలిగినట్టుగా ఉన్నాయి, దయ. అదేవిధంగా నీ మాటలు ఏ విధంగా ఉన్నాయి, కొంతమంది మాటలు కత్తిపోటు లాంటి మాటలు ఉంటాయని సామెతల గ్రంథంలో ఉన్నాయి. మరి నీ మాటలు ఎట్లా ఉన్నాయో. కానీ ఇప్పుడు పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క మాటలు ఏ విధంగా ఉన్నాయంటున్నాడు, విస్తారమైన జల ప్రవాహముల ధ్వని. మీరు ఎప్పుడైనా విస్తారమైనటువంటి జల ప్రవాహముల ధ్వని దగ్గరికి వెళ్ళండి, దాని యొక్క స్వరమును వినండి. నేను గోవాకు వెళ్ళినప్పుడు అక్కడ దూద్ వాటర్ ఫాల్స్ అనేది ఒకటి ఉన్నది. దూద్ వాటర్ ఫాల్స్ ఎంతో ఎత్తు నుండి అది పడుతుంటుంది. దాని యొక్క చప్పుడు కింద పడ్డప్పుడు ఎంత పెద్ద భయంకరమైన శబ్దం వస్తుంటుంది. ఇంకో కొంతమంది చెప్తారు ప్రపంచంలోనే అతిపెద్ద అయినటువంటిది నయాగారా ఒకటి, ఇంకోటి విక్టోరియా ఫాల్స్ ఒకటి. నయాగారా అనేది 1 కిలోమీటర్ ఎత్తు నుంచి కింద పడతాయి అంట. విక్టోరియా ఫాల్స్ అనేవి ఈ విధంగా 4 కిలోమీటర్ల పొడుగు నడుచుకుంటూ వెళ్తే, లేదంటే 2-4 కిలోమీటర్ల పొడుగు నడుచుకుంటూ వెళ్తే ఆ యొక్క నీళ్లు పడ్డప్పుడు ఆ శబ్దం వచ్చినప్పుడు అంటే అందరికీ భయం కలుగుతుంటుందంట. మనము కొద్దిగా శబ్దముతోటి సముద్రం దగ్గర అలలతో వచ్చినటువంటి ఆ శబ్దమును విన్నప్పుడు, లేదంటే తుఫాను వచ్చినప్పుడు ఆ తుఫానుతో వచ్చినటువంటి శబ్దమును విన్నప్పుడు మనకెంతో భయం కలుగుతుంటుంది. కానీ ఇక్కడ దేవుని యొక్క స్వరం ఎలా ఉన్నది, విస్తారమైనటువంటి జల ప్రవాహముల ధ్వని వల్ల. అంటే ఆయన పలికినప్పుడు భయపడినటువంటి వాడు ఎవడు కూడా ఉండడు. దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయంలో అనుకుంటా, సింహము గర్జించను, భయపడిన వాడెవరు. అడవిలో సింహం గర్జించినప్పుడు దాని యొక్క గర్జన ఎట్లా ఉంటుంది, అడవిలో రారాజు ఎవరు, సింహం గర్జించినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఆయన యొక్క స్వరముని పోలుస్తున్నాడు. ఆయన ఏ విధంగా, ఆయన యొక్క స్వరం ఎంత భయంకరంగా ఉన్నది, విస్తారమైన జల ప్రవాహంలో ధ్వని వలె ఉన్నది. అందుకనే ఆయన దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది, దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు
ఆయనతో మాట్లాడినప్పుడు, లేదంటే నువ్వు నా యొక్క ప్రియమైన కుమారుడు అని చెప్పిన మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చివరి వచనంలో 16వ వచనంలో కానీ, లేదంటే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు రూపాంతరం చెందినప్పుడు ఆకాశంలో నుండి తండ్రి అయిన దేవుడు మాట్లాడినప్పుడు అందరు ఏమంటున్నారు? ఉరిమిందంటాం. ఉరిమిందని అంటే దేవుని యొక్క స్వరం ఏ విధంగా ఉన్నది? ఉరుములాగా, మెరుపులాగా ఉంటుంది. ఇక్కడ యేసు ప్రభు యొక్క స్వరం ఏ విధంగా కనిపిస్తుంది? ఆయనకి విస్తారమైన జల ప్రవాహములు కింద పడ్డప్పుడు ఎంత శబ్దంతో ఉంటాయో అంత శబ్దంతో వస్తున్నాయి. కనుక ఆయనకు భయపడినటువంటి వాడు ఎవరు కూడా, ఆయన మాట్లాడినప్పుడు భయపడినటువంటి వ్యక్తి ఒక్కరు కూడా ఉండడానికి ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అదేవిధంగా ఆయన నోటి నుండి రెండంచులు కలిగినటువంటి వాడి అయిన ఖడ్గము, ఆయన నోటి నుండి రెండంచులు కలిగిన ఖడ్గము, దేవుని యొక్క వాక్యము, ఆయన నోటి నుండి రెండంచులు కలిగినటువంటి వాక్యం అంటే మనకు తెలుసు రెండు విధములుగా. వాక్య ఖడ్గము అంటే రెండు విధాలుగా, రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గం అంటే అది ఎలాంటి దానినైనా విభజిస్తుందని మనం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో చూస్తాం. సో అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో దేవుని యొక్క ఆత్మీయ ఖడ్గమును చూస్తాం. ఖడ్గము అంటే ఏంటిది? రెండు వైపులుగా నిన్ను ఏం చేస్తుంది? నీలో ఉన్న పాపముని, నీలో ఉన్న కల్మషముని, నీలో ఉన్న సమస్తముని కూడా తొలగించేస్తుంది, నిన్ను పరిశుద్ధినిగా చేస్తుంది. సో ఇక్కడ దేవుని యొక్క మాటలు ఏ విధంగా ఉన్నాయని చెప్తున్నాడు? ఖడ్గము వలె. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది, ఆయన నా నోటిని వాడి అయిన ఖడ్గము వలె చేసి ఉన్నాడని. సో ఇక్కడ యోహాను అదే మాటను రాస్తున్నాడు. ఆయన నోటి నుండి వచ్చే మాటలు ఏ విధంగా ఉన్నాయంట? వాడి అయిన ఖడ్గము వలె, వాడి అయినటువంటి ఖడ్గము వలె ఉన్నాయి. సో అదేవిధంగా ఇంకా ఆయన ముఖము ఏ విధంగా ఉన్నది? మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉన్నది. ఆయన యొక్క ముఖ రూపం ఆల్రెడీ నేను మీకు చెప్పి ఉన్నాను. వాళ్ళందరూ ఎవరు? యోహాను, పేతురు, యాకోబు మా రూపాంతర కొండ మీద యేసు ప్రభువుని చూసినప్పుడు ఆయన ముఖం ఏ విధంగా ప్రకాశిస్తున్నది. ఎవరైనా సూర్యుడిని మనం కొద్దిసేపు చూడలేం. అందుకనే తండ్రి అయిన దేవుడు అంటాడు, ఎవరు కూడా నన్ను చూసి బ్రతకలేరు. కారణం ఏంటిది? ఆయన యొక్క తేజస్సు. మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక్క సూర్యుని చూస్తేనే మన యొక్క కళ్ళు ఏవైతే చీకటి అంధకారం అయిపోతుంటాయి. అదేవిధంగా పౌలు చూడండి, యేసు ప్రభుని చూసిన వెంటనే ఆయన దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు యేసు ప్రభుని చూసిన వెంటనే ఆయన యొక్క కళ్ళు ఏమైపోయినాయి? పోయినాయి. చీకటి కమ్ముకున్నది, ఆయనకి వెలుగును చూడలేకపోయాడు. చూడండి, దేవుణ్ణి చూసిన తర్వాతకి మనము వెలుగును చూడడం చాలా కష్టం. అంటే దాని యొక్క అర్థం ఏంటిదంటే ఆయన అంత తేజస్సుతో ఉన్నాడు. మనం ఏదైనా ఒక వెలుగును చూస్తే వెంటనే మనకు ఏదైనా కళ్ళకు తగిలితే దాన్ని తట్టుకోలేకపోతాం. సో ఇక్కడ దేవుని యొక్క ముఖ రూపం ఏ విధంగా ఉన్నది, ఆయన తేజస్సు ఏ విధంగా ఉన్నది అనేది ఇక్కడ మనకు అర్థమవుతున్నది. ఎలా ఉన్నది యేసు ప్రభు యొక్క ముఖం ఏ విధంగా ఉన్నది. అందుకని ఇక్కడ యోహాను ఏమంటున్నాడు? నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె. ఎప్పుడైతే ఆయన ముఖ రూపమును, ఆయన స్వరమును, ఆయన మాటలను, ఆయన యొక్క ఆయన ధరించుకున్నటువంటి బంగారు దట్టి, ఆయన యొక్క పాదములు, ఇవన్నీ చూసిన వెంటనే ఆయన ఏ విధంగా అయిపోయినట? దేవుని యొక్క స్వరూపమును చూసిన వెంటనే ఆయన చచ్చిన వాడి వలె అయిపోయిండు. అందుకనే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో నేను చచ్చిన వాని వలె ఆయన పాదములు ఎదుట పడితిని. కానీ దేవుడు ఏం చేసిన? ఆయనని తన కుడి చేతితో పట్టుకొని ఆయనను లేవనెత్తి అంటున్నాడు, భయపడకుము. ఈరోజు కూడా దేవుడు నీకు అదే చెప్తున్నాడు, భయపడకుము, నీకు రాజును నేనే, నీలో సంచరించేవాడను నేనే, నీతో ఉన్నవాడని నేనే. సంఘం అంటే నీవే, నా యొక్క శరీరము, నేను నీ యొక్క శిరస్సు అయి ఉన్నాను, నీ యొక్క రాజును నేనే, నా మాటలు నీకు ధైర్యమునిస్తాయి, నువ్వు భయపడకుము. ఎందుకు ఇక్కడ యోహానుకి భయపడకుమని చెప్తున్నాడంటే కారణం ఏంటిదంటే యోహానుని పద్మాసు ద్వీపంలో ఒంటరిగా అతనిని అక్కడ విడిచిపెట్టి వచ్చారు. కారణం ఏంటిదంటే యోహాను పద్మాసు ద్వీపంలో వెళ్ళడానికి కారణం ఏంటిదంటే మనం ఇక్కడ చరిత్ర కొంచెం తెలుసుకోవాలి. సో ఈ యొక్క పద్మాసు ద్వీపం అనేది టర్కీ, అంటే ఇప్పుడు టర్కీ దేశం అంటాము.
కానీ అది రోమా సామ్రాజ్యము పరిపాలిస్తున్నటువంటి పరిపాలన. రోమా సామ్రాజ్యముని పరిపాలిస్తున్నటువంటి మొదటి 10 రోమా చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా భయంకరమైనటువంటి చక్రవర్తులు, 10 మంది చక్రవర్తులు. అందులో ఒక చక్రవర్తి పరిపాలించే సమయంలో ఆయన డొమిటియన్ అనుకుంటా. సో అతడు ఏం చేసిందంటే ఆయన ఒక దేవాలయమును కట్టించి ఈ దేవాలయంలో అతని యొక్క విగ్రహమును పెట్టించి, ఏ విధంగానైతే నెబుకద్నెజరు ఒక విగ్రహమును చెక్కి దానియేలుతోటి లేదంటే షడ్రక్ మేషక్ తోటి ఏం చెప్పిండు, మీరు ఈ యొక్క విగ్రహమునకి సాగిలపడాలి, లేదంటే దీన్ని పూజించాలి, లేని ఎడల మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తాం, ఇదేంటిది శ్రమ. సో అదే విధంగా వాళ్ళు ఏమన్నారు, మేము మొక్కనన్నాం. అదే విధంగా ఇక్కడ యోహాను కూడా ఆ యొక్క రోమా సామ్రాజ్యంలో ఆ టర్కీలో ఉన్నప్పుడు ఆయన ఉన్నటువంటి ప్రదేశం ఎక్కడంటే ఎఫెస్సిలో ఉన్నటువంటి స్ముర్నా దగ్గర. సో ఉన్నప్పుడు అతన్ని ఇదే విధంగా ఈ డొమిషియస్ చక్రవర్తి కూడా నాకు మొక్కు అని అంటే అతడేం చెప్తున్నాడు, దేవుని యొక్క వాక్యమును చెప్తున్నాడు. ఏంటిది, దేవుని యొక్క వాక్యమునకు మాత్రమే నేను దేవునికి మాత్రమే భయపడేటటువంటి వ్యక్తిని. చూడండి ఇక్కడ 9వ వచనంలో ఉంటుంది, యోహాను అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనంలో, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములను సహవాసములను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును. చాలా స్పష్టంగా ఉన్న చూడండి, దేవుని యొక్క వాక్యము నిమిత్తమును యేసును గురించిన సాక్ష్యము నిమిత్తమును. ఆయన యేసు ప్రభువే దేవుడని ఆయనను గురించి సాక్ష్యం ఇస్తుంటే, యేసుక్రీస్తుకి తప్ప నేను వేరే ఎవరికి సాగిలపడను, ఆయనే నా యొక్క దేవుడు అయి ఉన్నాడు, మనందరికి దేవుడు అయి ఉన్నాడని ఆయన ప్రకటిస్తున్నప్పుడు ఈ యొక్క డొమిషియస్ చక్రవర్తి ఏం చేసిందంటే యోహానుని తీసుకెళ్లి పద్మాసు ద్వీపంలో అక్కడ వేసేసాను. పద్మాసు ద్వీపం అంటే ఏంటిదంటే, పద్మాసు ద్వీపం అంటే ఏ వ్యక్తి కూడా ఎవరు కూడా వెళ్ళినటువంటి ప్రదేశం అది. ఆ ప్రదేశంలో ఇక్కడ ఆయనను విడిచిపెట్టినారు. కారణం ఏంటిదంటే ఇతన్ని ఏదైనా క్రూర మృగమైనా, ఏదైనా జంతువైనా, లేదంటే ఏదైనా ప్రాకే పురుగైనా ఏదైనా కరిచి అతడు బ్రతికినన్ని నాళ్ళు అన్నము నీళ్లు లేక చనిపోతాడని చెప్పేసి ఆయనను అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. కానీ దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. అందుకని అంటున్నాడు, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. అదేవిధంగా నీ శ్రమలలో, నీ కష్టములలో, నీ దుఃఖంలో దేవుడు కూడా నీకు చెప్తున్నాడు ఏంటిదంటే, నువ్వు నా నామమును ఒప్పుకున్నావు ధైర్యంగా. కొంతమందికి దేవుడు చెప్తాడు, మత్తయి సువార్త గారు, లూకా, మార్కు సువార్త గారు మీరు చదవండి, ఎవడైతే ప్రజల ఎదుట నా నామమును ఒప్పుకుంటాడో నేను నా తండ్రి ఎదుట వానిని ఒప్పుకుంటాను, ఎవడైతే ఈ లోకంలో నన్ను ఒప్పుకోడో వారిని నా తండ్రి ఎదుట నేను కూడా ఒప్పుకోనన్నాడు. ఇక్కడ యోహాను ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభువే దేవుడని ఒక రాజు, ఆ రాజు ఎలాంటి వాడు, చాలా కఠినుడు, అలాంటి రాజు ఎదుటే ఇక్కడ యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు యేసుక్రీస్తే దేవుడని. సో అందుకు ఆయనను తీసుకెళ్లి శ్రమల పాలు చేసిండు. అదేవిధంగా నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తే నా స్వంత రక్షకుడు, యేసుక్రీస్తే నా ప్రభు అని నువ్వు ఒప్పుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు, భయపడకుము, నీకే హాని కలగదు, నీకే ఇబ్బంది కలగదు. చూడండి, యోహానుని తీసుకెళ్లి పద్మాసు ద్వీపంలో పడవేసిన దేవుడు ఆయనను పోషించాడు, దేవుడు ఆయన్ని కాపాడాడు, దేవుడు ఆయనని సంరక్షించాడు. ఏ పురుగు కానీ, ఏ పాము కానీ, లేదంటే ఏ జంతువు కానీ ఏది కూడా అతనికి హాని చేయలేదు. అదేవిధంగా దానియేలు సింహముల బోనులో ఉన్నప్పుడు ఏ సింహము అతనికి హాని చేయలేదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని నామమును ఒప్పుకున్నప్పుడు అగ్నిగుండంలో వేసినప్పుడు ఏ అగ్ని కూడా వాళ్ళకి హాని చేయలేదు. అదేవిధంగా నీవు కూడా దేవుని నామముని ఈ లోకములో ఒప్పుకున్నప్పుడు వారికి తోడై ఉన్న దేవుడు నీకు కూడా తోడై ఉన్నాడు. వారిని రక్షించిన దేవుడు నిన్ను కూడా అదే విధంగా రక్షిస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏం లేదు. కారణం ఏంటిదంటే నీ ఆది ఏంటిదో, నీ అంతం ఏంటిదో దేవునికి తెలుసు. నువ్వేమైతావు, నువ్వు ఎలా ఉంటావు అనేది దేవునికి తెలుసు. కానీ నీ నోటి మాటను బట్టే నీ జీవితంలో సమస్త విషయములు నెరవేర్చబడతాయి. కారణం ఏంటిదంటే దేవుడు చెప్పండి ఏంటిది, నువ్వు నోటితోటి నన్ను ఈ లోకంలో ఒప్పుకుంటే నేను తండ్రి ఎదుట ఒప్పుకుంటాను, నువ్వు నన్ను ఎరగనంటే నీ నోటి వలన నువ్వు ఎరగను, నాకు యేసు ప్రభు తెలియదు, ఈ వచ్చే శ్రమను బట్టి, లేదంటే రానున్న రోజులలో మనందరికి శ్రమలు రావచ్చు. ఆ శ్రమల కాలంలో యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని నువ్వు ఒప్పుకున్నట్లయితే
నువ్వు ఇన్ని రోజులు జీవించినటువంటి క్రైస్తవ జీవితము వ్యర్థమవుతుంది. కానీ మీరు అలా ఉండకూడదు. అందుకని యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, భయపడకుము. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, భయపడకుము, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను. యేసుక్రీస్తే నీ జీవితంలో ఆది, యేసుక్రీస్తే నీ జీవితంలో అంతమై ఉండాలి. యేసుక్రీస్తే నీ జీవితంలో మొదటివాడు, యేసుక్రీస్తే నీ జీవితంలో కడపటివాడు. అందుకనే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు, భయపడకము, నేను మొదటివాడును కడపటివాడును, జీవించువాడును మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఇది యుగ యుగములు ఆయన సజీవుడై ఉన్నాడు. మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. దేవుడు చెప్తున్నాడు, మరణం యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయి. అంటే నీ యొక్క మరణము, నీ యొక్క జీవము దేవుని యొక్క చేతిలో ఉన్నది, ఏ మనిషి చేతిలో లేదు. ఈ మనుషులు ఇక్కడ లోకంలో నీకు శ్రమలు కల్పించవచ్చు, కానీ దేవుడే నీ యొక్క జీవితమును ఆయన చేతిలో ఉన్నది. దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా, దేవుని యొక్క మాట లేకుండా నీ యొక్క తల వెంట్రుకలలో ఒక్క వెంట్రుక కూడా ఊసిపోదని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. సో నీ యొక్క తల వెంట్రుకలను గురించి అంత జాగ్రత్త కలిగి ఉంటే నీ జీవితమును గురించి దేవుడు ఎంత జాగ్రత్త కలిగి ఉంటాడు, నీ యొక్క విషయమును గురించి ఎంత జాగ్రత్త కలిగి ఉంటాడు. ఇక్కడ పద్మాసు ద్వీపంలో యోహాను గురించి దేవుడు ఎంత జాగ్రత్తనైతే తీసుకుంటున్నాడో, అదే విధంగా దేవుడు నీ జీవితంలో ఈ లోకములో ఇది ఒక పద్మాసు ద్వీపంగా నీకు అనిపించవచ్చు. ఈ భారతదేశం కానీ మనం జీవిస్తున్నటువంటి ఈ పట్టణం కానీ ఒక పద్మాసు ద్వీపంగా ఉన్నా కానీ నీవు కూడా యోహానులాగా ధైర్యంగా ఉండాలి. ఏ విధంగా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండు. ఎందుకంటే దేవుడే నీ జీవితంలో ఆది, నీ జీవితంలో అంతమై ఉన్నాడు. ఆయన నీ జీవితంలో ఆల్ఫా ఓమేగా అయి ఉన్నాడు. ఆయన నీ యొక్క రాజు అయి ఉన్నాడు. ఆయన నీకు సమస్తం ఇస్తాడు. దేవుని యొక్క వాక్యం నేను మొదటిసారిగానే చెప్పాను, దేవుని యొక్క వాక్యమును దీవారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. నువ్వు ధన్యుడుగా ఉంటావు. నువ్వు చేస్తున్న ఏ విధంగా ఉంటావు నువ్వు ధన్యుడుగా అంటే, నువ్వు నీటి కాలువల ఓరన నాటపడిన చెట్టు వలె నువ్వు ఫలిస్తూనే ఉంటావు, నువ్వు వర్ధిల్లుతూనే ఉంటావు. అదేవిధంగా నీ యొక్క మార్గములను నువ్వు వర్ధిల్ల చేసుకుంటావు. దేవుని యొక్క వాక్యమును చదివి, దేవుని యొక్క వాక్యమును విని, దేవుని యొక్క వాక్యమును గైకొన్నప్పుడు నువ్వు అన్ని విషయముల్లో ఆశీర్వదించబడతావు, అన్ని విషయములలో నువ్వు దీవించబడతావు, నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లుతావని. సో ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో నేను మీకు చాలా స్పష్టంగా ఇక్కడ 10 విషయములను నేను మీకు చెప్పి ఉన్నాను, 10 విషయములను. సో మీరు వీటన్నిటిని రాసుకోండి, మర్చిపోవద్దు, జ్ఞాపకం పెట్టుకోండి. మొట్టమొదటిగా చెప్పాను, సో ఈ యొక్క పత్రికలని 7 సంఘములని 7 కాలములుగా విభజించి ఉన్నారని. ఈ యొక్క 7 కాలములు ఏ కాలము, అదేవిధంగా 7 కాలములలో ఉన్నటువంటి సంఘము ఏ విధంగా ఉన్నది, దాని గురించి నేను మీకు నెక్స్ట్ బైబిల్ స్టడీలో నేను మీకు చెప్తాను. యాక్చువల్గా ఈ యొక్క రోజే నేను దాన్ని చెప్పాలనుకున్నాను. సో టైం అయిపోయింది ఆల్రెడీ. సో నెక్స్ట్ బైబిల్ స్టడీలో నేను మీకు 7 కాలములు, అదేవిధంగా నీ యొక్క వ్యక్తిగత జీవితానికి, లేదంటే నీ కుటుంబం ఎలా ఉన్నది, నీ యొక్క వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నది, లేదంటే నీ సంఘం ఎలా ఉన్నది అనేది సింపుల్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ప్రవచనానుసారమైనటువంటి వాక్యం, ప్రవచనానుసారమైనది, ఇది ప్రాక్టికల్గా చెప్పబడినటువంటిది, ఇది పర్సనల్గా దేవుని యొక్క నోటి నుండి వచ్చినటువంటిది, శక్తివంతమైనది కనుక అది ప్రతి ఒక్కరికి ఇది అర్థమవుతుంది. నేను మీకు 1వ వచనం నుంచి చివరి 20వ వచనం వరకు నేను మీకు చెప్పి ఉన్నాను. సో ఇక్కడ దీపస్తంభములు అంటే, దీపస్తంభం అంటే దేవుని యొక్క సంఘము. అదేవిధంగా ఇక్కడ 7 నక్షత్రములు అంటే 7, ఇక్కడ కింద ఉన్నది 7 నక్షత్రములు అంటే 7 సంఘములకు దూతలని. సో దూతలు అంటే ఇక్కడ అర్థం ఏంటిదంటే పాస్టర్స్ కానీ, లేదంటే ప్రవక్తలు కానీ, అపోస్తులు కానీ, సువార్థికులు కానీ, లేదంటే ఇంకా కాపరులు కానీ, లేదంటే బోధకులు, అదేవిధంగా సంఘంలో ఉండి పరిచర్య, మెయిన్గా ఎవరైతే సంఘములో నాయకులుగా ఉంటారో వాళ్ళని ఇక్కడ ఏ విధంగా సూచిస్తున్నారు? దూతలుగా, సంఘ నాయకులనిగా సూచిస్తున్నారు. సో వీటిని మీరు మరలా రీక్యాప్ చేసుకోండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇవి మనకు అర్థమైతేనే నెక్స్ట్ బైబిల్ స్టడీలో మనకు ప్రతి విషయం మనకు అర్థమవుతుంది. సో ఒకవేళ ఇది నీకు అర్థం కాలేదనుకో, ఇక్కడనే నువ్వు స్ట్రక్ అయిపోతావు. నేను చెప్పిన క్లియర్గా ప్రతిదీ మీరు దానిని నోట్ చేసుకోవాలని ప్రభునామంలో నేను మీకు తెలియజేస్తున్నాను. సో గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్.